భారతదేశం ఏదైనా మిలిటరీ ఆపరేషన్స్ కండక్ట్ చేసిన తర్వాత సాధారణంగా ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వడానికి మేల్ ఆఫీసర్స్ వస్తారు. ఇప్పటి వరకు ఫీమేల్స్ ఎప్పుడు కూడా ఓపెన్గా మిలిటరీకి సంబంధించి ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వలేదు. కానీ నిన్న మనం చేసిన ప్రిసిషన్ స్ట్రైక్స్ తర్వాత ఇద్దరు ఆర్మ్డ్ ఫోర్సెస్ చెందిన ఫీమేల్ ఆఫీసర్స్ ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఒకళ్ళు కల్నల్ సోఫియా ఖురేషీ, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇద్దరు కలిసి ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. చాలా అసర్టివ్గా ధీటుగా వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చారనమాట. అసలు మహిళా ఆఫీసర్స్ని బ్రీఫింగ్కి పంపించడానికి కారణం ఏంటి? ఎందుకు గవర్నమెంట్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు కానీ ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్లో జెండర్ పారిటీ పెరుగుతుంది, జెండర్ ఈక్వాలిటీ పెరుగుతుంది. స్త్రీలు పురుషులు, మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పడానికి చాటి చెప్పడానికి. రెండో అంశం మనం గమనిస్తే కనుక ఆపరేషన్ సింధూర్, ఇది స్త్రీలకు సంబంధించింది, స్త్రీల యొక్క అభిమానానికి సంబంధించింది. అక్కడ ఉమెన్ని మిగిల్చి వాళ్ళ యొక్క భర్తల్ని కానీ వాళ్ళ యొక్క నియర్ రిలేటివ్స్ మేల్స్ని చంపేశారు. కాబట్టి దీనికి ప్రతీకారంగా ఒక ఉమెన్ వచ్చి ఆన్సర్ చెప్పాలి అనే ఒక ఆలోచన అనమాట. ఇవన్నిటితో పాటు ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆ ఉమెన్ కూడా, ఇద్దరు ఉమెన్ ఎవరైతే ఉన్నారో సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇద్దరు కూడా చాలా అసాధారణమైన మహిళలు, వీరత్వం చూపిన మహిళలు అనమాట. ఇద్దరు గురించి ఒకసారి చూస్తే కనుక ఖురేషీ ఎవరైతే కల్నల్ సోఫియా ఖురేషీ ఉన్నారో ఆవిడ యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఇన్ కాంగోలో పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో పనిచేశారనమాట, ఐక్యరాజ్య సమితికి సంబంధించి. అప్పట్లోనే బిపిన్ రావత్, ఇప్పుడు ఆయన లేరు, తర్వాత ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కూడా పనిచేశారు. ఆయన ఈవిని బాగా పొగిడారనమాట. ఆవిడ లీడర్షిప్ క్వాలిటీస్, ఎబిలిటీస్, రెస్పాన్సిబిలిటీ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ కూడా దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫీమేల్ అని నిరూపించారని చెప్పారనమాట. అదే సందర్భంలో కల్నల్ సోఫియా ఖురేషీ ఏదైతే ఉన్నారో, మనం సుప్రీంకోర్టు 2020లో పర్మనెంట్ కమిషనింగ్ ఆఫ్ ఉమెన్, ఆర్మీలో ఉమెన్ యొక్క పాత్ర గురించి చెప్తూ 11 మంది ఫీమేల్ ఆఫీసర్స్ యొక్క ఘనత సుప్రీంకోర్టు ప్రస్తావించింది. దానిలో కల్నల్ సోఫియా ఖురేషీ గురించి కూడా సుప్రీంకోర్టు మాట్లాడిందనమాట. అంతేకాదు 1999లోనే సోఫియా ఖురేషీ ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పురుషులతో పాటు చాలా ధీటైన ట్రైనింగ్ తీసుకున్నారనమాట. ఇవన్నీ కూడా ఆవిడ ఘనతలు. చాలా ఎక్సర్సైజెస్లో కూడా ఆవిడ ముందుండి ఇండియన్ ఆర్మీని ముందుకు నడిపించారు. ఆ తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఈవిడ హెలికాప్టర్ పైలట్ అనమాట. ఆవిడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 2004లో కమిషన్ అయ్యారు. అంటే దాదాపు 21 ఏళ్ళ సర్వీస్ ఉంది ఆవిడకి. ఆవిడ 21st షార్ట్ సర్వీస్ కమిషన్ ఫ్లయింగ్ పైలట్ కోర్స్ చేశారనమాట. తర్వాత వింగ్ కమాండర్గా పూర్తి స్థాయిలో 2017లో ఆవిడ పదోన్నతి పొందారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ 6వ తరగతిలోనే కలగన్నారంట, ఖచ్చితంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలి, ఆకాశాన్ని ఏలాలి అని చెప్పి ఆవిడ కలగన్నారంట. అంతేకాదు ఆవిడకున్న క్రెడిట్స్ ఎన్నో. ఆవిడ ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్ టు మౌంట్ మనిరాంగ్, హిమాచల్ ప్రదేశ్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ అనమాట ఇది. దానికి కూడా ఆవిడ ట్రై సర్వీసెస్ ఉమెన్ని లీడ్ చేశారంట. మన సుప్రీంకోర్టు 2020లో ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో పర్మనెంట్ కమిషనింగ్ ఆఫ్ ఉమెన్ గురించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ట్రై సర్వీసెస్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉమెన్ని పర్మనెంట్గా కమిషన్ చేయొచ్చు. అయితే కొన్ని రిస్ట్రెయింట్స్ ఉంటాయి. ఆర్మీలో కొన్ని కాంబాట్ రిస్ట్రెయింట్స్ ఉంటాయి అనమాట. ఆర్మీలో 12 బ్రాంచెస్లో ఉమెన్ని పర్మనెంట్గా అలౌ చేస్తారు, కొన్నిట్లో కాంబాట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్లో మహిళలు ఫైటర్ జెట్స్ కూడా ఫ్లై చేయొచ్చు. అదేవిధంగా ఇండియన్ నేవీలో మహిళలు ఒక షిప్ని కమాండ్ చేయొచ్చు. సో ఇప్పుడు మహిళలకి ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో అన్నిట్లో కూడా చాలా వరకు సమాన స్థానం వచ్చేసింది. దీన్ని ప్రమోట్ చేసేందుకు, ఈ విషయం చాటి చెప్పేందుకు నిన్న ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్ని, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసే ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్ని ప్రెస్ బ్రీఫింగ్కి పంపించారు.